జిల్లా కేంద్రాల మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రం మార్చాలన్నది అందరి అభిప్రాయమన్నారు. హిందూపురమే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే డిమాండ్ ఉందన్నారు బాలకృష్ణ. ఈ నిర్ణయం సీఎంతో పాటు ఎమ్మెల్యే అంతా కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు ఎంపీ పార్థసారథి. ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేయవద్దని కోరారు. అందరూ కూర్చొని జిల్లా వాసులు జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు దాని కాంట్రవర్సీ చేయొద్దండి. ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఇది 100 డేస్ ఇంకా మా ప్రభుత్వం ఏర్పడి ఈ సరిచే వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఆ వ్యవస్థలు ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు. ఆ వ్యవస్థలని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్నీ దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు భ్రష్టు పట్టింది. యాక్చువల్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పల్లంజీ వాళ్ళకి అప్పగించడం, అది త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా క్వశ్చన్ కాదు, ఈ సమయం కాదు. సీఎం గారు అందరూ కూర్చొని జిల్లా వాసులు జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప జిల్లా కేంద్రాల మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రం మార్చాలన్నది అందరి అభిప్రాయమన్నారు. హిందూపురమే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే డిమాండ్ ఉందన్నారు బాలకృష్ణ. ఈ నిర్ణయం సీఎంతో పాటు ఎమ్మెల్యేలంతా కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు ఎంపీ పార్థసారథి. ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేయొద్దని కోరారు. ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. అనంతపురం ఉమ్మడి జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరోజు పర్యటనకి వచ్చారు. ఆయన కొడిగొండ చెక్ పోస్ట్ వద్దకు చేరుకోగానే ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ చిలమత్తూరు మండలం సోమగట్టలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మినరల్ వాటర్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడినారు. అయితే అక్కడ సమస్యలని తెలుసుకుంటూనే మరోవైపున మీడియా ప్రతినిధులు అడిగిన దానికి ఆయన బదులుగా జిల్లా కేంద్రాల మార్పుపై ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రం మార్చాలనేది దాదాపుగా అందరి అభిప్రాయంగానే ఉంది. ఇది చాలా రోజుల నుంచి కూడా వీటిని పరిగణలోకి తీసుకున్నాము. అయితే ప్రధానంగా వాళ్ళు హిందూపురమే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి డిమాండ్ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఇది ప్రభుత్వము దీన్ని సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకే జిల్లా కేంద్రాలకి ప్రకటించినటువంటి పేరు అలాగనే ఉంచుతూ ఈ ఏదైతే ఎంపీ పార్లమెంటు స్థానాలు ఉన్నాయో వాటిని జిల్లా కేంద్రంగా తీసుకొని వచ్చే ప్రతిపాదన అయితే ఉంది. ఇది ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే విధంగా ఆయన ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పక్కనే ఉన్నటువంటి హిందూపురం ఎంపీ పార్థసారథి జోక్యం చేసుకొని ఇది చాలా సమయం పడుతుంది, ఇది పెద్ద ఎత్తున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు అంటూ కూడా బాలకృష్ణ మాట్లాడుతున్న మాటలకి అడ్డు తగలడంతో ఈ ఇష్యూ అంతటితో ముగించారు. తర్వాత మళ్ళీ ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు దాని మీద స్వీకరించారు ఇద్దరును. అయితే దీని మీద బాలకృష్ణ చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద ప్రస్తుతం రాష్ట్రంలోనే ఒక సంచలన వ్యాఖ్యలుగా భావించవచ్చు. అయితే చాలా సెన్సిటివ్ గా ఉన్నటువంటి ఈ అంశం మీద బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా కేంద్రాల అన్ని కూడా ప్రకటించడము, కొత్త జిల్లాల ఇప్పటికే అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేశారు. మరి ఆ జిల్లా కేంద్రాలని మరొక చోటికి మార్చడం అనేది చాలా సమస్యతో కూడుకున్నటువంటి అంశము. ఇప్పటికే జిల్లా కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వారి మనోభావాలను దెబ్బతీసినట్టు కూడా అవుతుంది. మరి మార్చాలంటే ప్రభుత్వం దీని మీద ఏ రకంగా నిర్ణయం తీసుకుంటున్నదా అన్నది ప్రభుత్వ నిర్ణయం ఇంకా వెల్లడించకనే బాలకృష్ణ ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ రామజనేయులు, థ్యాంక్ యూ. వాళ్ళు అప్పులు చేసి కానీ బ్యాంకులో నుంచి రుణాలు తెచ్చుకుని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఇంకా ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం. ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ
బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని. ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ వాళ్ళ మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను. ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్ అప్పుడు అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇక ఎవరెవరైతే పాపం వాళ్ళ అప్పులు చేసి కానీ బ్యాంకులో నుంచి రుణాలు తెచ్చుకొని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఇక ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం.